ఫిబ్రవరి పాజిటివ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా అద్భుతం జరిగి? రిపీట్ చేస్తారా క్వశ్చన్? ఫిబ్రవరి పాజిటివ్ లో క్లోజ్ అయ్యే అవకాశం ఉందా ఏదైనా అద్భుతం జరిగి? ఇప్పుడు మనకి సోమవారం రోజు దాదాపుగా మనకి ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ కనపడుతోంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ కి వెళ్ళాలి అని అంటే సహజంగా మార్కెట్ కి అది సాధ్యమయ్యే పరిస్థితులు అయితే కాదు. కాకపోతే అక్కడి నుంచి మనకి ఇంకా నెగిటివ్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా లేదు. 22,500 పాయింట్స్ సపోర్ట్ రావడము, అదే విధంగా ఇప్పటికే ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా అగ్రెసివ్ గా సెల్లింగ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేయడము. సో బేసిక్ గా సహజంగా ఏం చేస్తారు అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్స్ ని రివర్స్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా మంది దగ్గర షార్ట్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రివర్స్ చేసే భాగంలో మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ పాజిటివ్ గా వెళ్లే హోప్ అయితే నాకు లేదు. సో అంటే పాజిటివ్ గా వెళ్ళాలంటే 23,300-500 దగ్గర దాకా వెళ్ళాలి. సో ఇంకా దాదాపు 800 పాయింట్లు అంటే పాజిటివ్ సాధ్యం కాదు. పాజిటివ్ అవ్వడానికి దాదాపు 22,400-500 దాటడం అనేది సహజంగా సాధ్యం కాదు. 800 పాయింట్లు ఇప్పటి నుంచి పైకి వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు. ఓకే, ఈ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ ఎప్పుడు ఆగే అవకాశం ఉంది? సో కూల్ ఆఫ్ అయింది కదా, జనరల్ గా చెప్తుంది బాండ్ డీల్స్ అంటారు కదా, యుఎస్ బాండ్ డీల్స్ కొంచెం కూల్ ఆఫ్ అయినట్టుంది, డాలర్ ఇండెక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. సో బేసిక్ గా మనకి స్టాండర్డ్ ఒక సైకలాజికల్ థియరీ మార్కెట్ కి సంబంధించి చెప్పారు. సో ఇంతకు ముందు ఎప్పుడు ఎఫ్ఐఎస్ అంటే బాగా సెల్లింగ్ యాక్సలరేట్ చేశారు అని అంటే ఇక మార్కెట్ అంటూ కిందకి రాదు, మార్కెట్ అంటే ఇక 26,000 నుంచి 30,000కి వెళ్ళిపోద్దని ఒక ఇంటెన్షన్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు సెల్లింగ్ మొదలు పెట్టారు. మళ్ళీ ఎప్పుడు అంటారు అవుతారు అంటే ఈ మార్కెట్ లో ఇక డబ్బులు రావు, ఈ మార్కెట్ లో డబ్బులు పెడితే డబ్బులు పోవటమే, మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన డబ్బులు పోవటమే అనే భయం ఎప్పుడైతే మీ నైబర్ కనిపిస్తుందో అప్పుడు డెఫినెట్ గా ఎంటర్ అవుతారు. మార్కెట్ వర్క్స్ ఆన్ సైకాలజీ, అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ మూడ్ అని అంటాం. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ లోకి వెళ్తారో అప్పుడు వాళ్ళకి లిక్విడిటీ దొరుకుతుంది. ఎఫ్ఐఐ లాంటి వాళ్ళు హ్యూజ్ అమౌంట్స్ తోటి పంపిణీ మార్కెట్ లో చేయాలి అని అంటే వాళ్ళకి లిక్విడిటీ దొరకాలి. అది ఎప్పుడు దొరుకుతుంది అని అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వెళ్ళిపోవాలి, ఇంకా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టలేను, నేను బయటకు వచ్చేయాలి అని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ రిటైల్ ఇన్వెస్టర్ లో అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకా పూర్తిగా ఏదో జరగలేదండి, కొంతమంది మాత్రమే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పుడే ప్రారంభమైంది ఆ ఫియర్ జోన్ లోకి, కరెక్ట్ గా ఇప్పుడే ఎంట్రీ అనేది దొరికింది. గోయింగ్ ఫర్దర్ ఎక్స్ట్రీమ్ ఫియర్ కి వెళ్ళాలి. ఎక్స్ట్రీమ్ ఫియర్ కి వెళ్ళినప్పుడు లిక్విడిటీ బాగా దొరుకుతుంది పెద్ద ప్లేయర్స్ కి. అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అసలు సంవత్సరం 2 సంవత్సరాల పాటు పెరగని సిచ్యువేషన్ ఉంది. హర్షద్ మెహతా స్కామ్ గానీ, కేతన్ పారేఖ్ స్కామ్ ఆ సమయంలో 2001, 2007, 2008, 2025 కూడా అదే ఇయర్ అనుకోవచ్చా? 24, 25 ఈ 1 ఇయర్ పాటు అసలే పెరగకుండా మొత్తం లాసెస్ కంటిన్యూస్ గా చేసే అట్లా అవకాశం ఉందా? సో బేసిక్ గా మనము ఇంతకు ముందు చూసినవన్నీ కూడా అయితే పాండమిక్, లేకపోతే స్కామ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా .com బబుల్స్ లాంటివి రిసెషన్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఫండమెంటల్ కరెక్షన్ మాత్రమే. యాజ్ ఆఫ్ నో మనకి స్కామ్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు, రిసెషన్ టెన్షన్స్ లేవు, ఎకానమీ కొలాప్స్ అయ్యేటువంటి టెన్షన్స్ అయితే మార్కెట్ లో మనకి లేవు. సో మార్కెట్ మరి అంత దారుణంగా వీక్నెస్ లోకి వెళ్తుందంటే డెఫినెట్ గా ఆ వీక్నెస్ జరగదు. మార్కెట్ ఇప్పుడు ఫండమెంటల్ గా దాని యొక్క వాల్యుయేషన్స్ కరెక్ట్ చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తుంది, కానీ మార్కెట్ అటువంటి పరిస్థితులు అయితే రావట్లేదని అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఇంకొక రకంగా చెప్పాలి అంటే మనకు కోవిడ్ లాంటి ఫాల్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా రికవరీ కనిపించింది, కానీ ఫండమెంటల్ కరెక్షన్స్ జరిగేటప్పుడు రికవరీ స్లోగా జరుగుతుంది. మార్కెట్స్ పైకి వెళ్ళేటప్పుడు నిదానంగా వి షేప్ రికవరీ ఉండదా? వి షేప్ రికవరీకి స్కోప్ లేదండి. మన కోవిడ్ లాంటి కరోనా టైంలో కనిపించింది మనకు వి షేప్ రికవరీ. సో బేసిక్ అది కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే జరుగుతుంది, కానీ ఫండమెంటల్ కరెక్షన్స్ అప్పుడు వి షేప్ రికవరీస్ అనేవి జరగవాలి. పెరగడం చాలా ఫాస్ట్ గా పెరుగుతూ వచ్చింది కదా రేవంత్ గారు. సో దానికి గల కారణాలు మనం అర్థం చేసుకోవాలండి. మనకి ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరంలో దాదాపు 60% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసింది. ఇండియా అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇట్లా అన్ని రకాల కంట్రీస్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలక్షన్ రిలేటెడ్ గా కొన్ని ఉంటాయి. సో దాని వల్ల ప్రీ ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ ర్యాలీస్ అనేవి కొన్ని జరిగాయి. సో సైకలాజికల్ మూవ్మెంట్స్ అవి జరిగాయి, కానీ ఫండమెంటల్ గా మార్కెట్స్ అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు పోస్ట్ చేసినటువంటి నెంబర్స్ ని మనం గమనించినట్లయితే, అదే విధంగా మనం మిడిల్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కూడా గమనించినట్లయితే అవి పర్టికులర్ గా సింగిల్ డిజిట్ గ్రోత్ ని చూస్తున్నాయి. సింగిల్ డిజిట్ గ్రోత్ ని డెలివర్ చేస్తూ అవి ఇంత వాల్యుయేషన్ సస్టైన్ అవ్వడం సాధ్యం కాదు. సో ఇంతకు ముందు ఏదైతే మనం ఆ సెంటిమెంటల్ ర్యాలీని చూసామో ఇప్పుడు ఆ సెంటిమెంట్ అనే కండిషన్ లేదు, కాబట్టి ఫండమెంటల్ రివైవల్ జరగాలి. వాటి యొక్క నెంబర్స్ డబుల్ డిజిట్ లోకి వెళ్ళాలి. సో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ కాస్టింగ్ అనేది డబుల్ డిజిట్ లో గ్రో అవ్వటం, ఇవన్నీ కూడా స్మాల్ మిడ్ అన్ని సెక్టర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది.
సో ఇన్ఫ్లేషన్ కొంచెం కూల్ ఆఫ్ అయినా కానీ మన మార్కెట్ రివైవ్ అవడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. షార్ప్ ఫాల్ ఉండదు ఇక్కడ నుంచి ఎక్కువగా, అలా అని చెప్పి షార్ప్ రికవరీస్ కూడా ఉండవు, నిదానంగానే మార్కెట్ పెరుగుతుంది. ఫాల్ అయితే ఉండదు. 22,000 బిలో పోతే మాత్రం అది ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. కొద్దిమంది 20,000 దాకా కూడా పోవచ్చు అంటారు, నిజమేనా? సో బేసిక్ గా అదే సార్ నేను చెప్పేది, మనకి ఏదైతే సెంటిమెంట్ మార్కెట్ ఎటువైపు వెళ్తుందో అటువైపుకి అంచనాలు వేయడం అనేది సహజంగా మార్కెట్ లో జరిగేటువంటి ఒక ప్రక్రియ.